హలో ఫ్యామిలీ, పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 20 డేస్ ఉందన్నమాట. ఈ 20 డేస్లో అబ్బాయిలది ఏముంది, ప్యాంట్ షర్ట్ వేసుకొని లేదా పంచ కట్టుకొని పీటల మీద కూర్చుంటారు. అమ్మాయిలంటే శారీస్, బ్లౌజులు, మ్యాచింగ్లు బోల్డ్ అని పంచాయతీలు ఉంటాయి. కాబట్టి చకచక షాపింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ప్రస్తుతం ఎలాగూ చెన్నైలోనే ఉన్నాను కదా, టీ నగర్ వెళ్ళిపోయి అక్కడ షాపింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నాకు శారీస్ గురించి వాటి గురించి అయితే పెద్దగా తెలీదు. బట్ నా ప్లాన్ ఏంటి అంటే, అన్నెసెసరీగా ఎక్కువ వేలు తగలేసి కాస్ట్లీ శారీస్ కొని కాస్ట్లీగా మెయింటైన్ చేసుకోవడం కన్నా లిమిటెడ్ బడ్జెట్లో శారీ తీసుకొని ఆ కలర్ కాంబినేషన్ మనకు సూట్ అయితే, ఎస్పెషల్లీ ఫోటోల్లో బాగొస్తే చాలు అని నేను అనుకుంటున్నాను. యూజువల్గా మాకు మూవీస్ అవి షూట్ చేసేటప్పుడు కలర్ ప్యాలెట్ అని ఇస్తారనమాట. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనకి ఏ కలర్ కాంబినేషన్స్ సూట్ అవుతాయి అండ్ ఏవైతే కెమెరాకి బ్రైట్గా క్యాప్చర్ అవుతాయి అని నాకు క్లారిటీ ఉంది. అందుకని ఫ్యూ ఫొటోస్ రెఫరెన్సెస్ కింద నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇవి పెళ్ళిలో అన్ని ఈవెంట్స్ కోసం నేను సేవ్ చేసుకున్న రెఫరెన్స్ పిక్చర్స్. ఈ ఫోటోలో ఉందేమో సూర్య గారు వాళ్ళ సిస్టర్ అనమాట. తను కొన్ని తన మ్యారేజ్ రిలేటెడ్ పిక్చర్స్ పంపించింది రెఫరెన్స్ కోసమని. అండ్ కొన్ని క్యాజువల్ శారీస్ కూడా ఫోటో షూట్స్కి అట్లాగా లేకపోతే విడిగా వేసుకోవడానికి కూడా కొనుక్కోమని సజెస్ట్ చేసింది. వాళ్ళ మ్యారేజ్కి వాళ్ళు ఇలా ఫోటోషూట్ చేయించుకున్నారట. బట్ మాకైతే ప్రజెంట్ అలాంటి ప్లాన్స్ ఏం లేవు. అసలు మ్యారేజ్కే సఫిషియంట్ టైం లేదు. సో అందుకే ఇవేం ప్లాన్ చేసుకోలేదు. టోటల్ మా మ్యారేజ్లో ఈవెంట్స్ అంటే ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు కాబట్టి ఎంగేజ్మెంట్ కూడా ఉంటుంది అన్నారు. బట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లాగా పేరెంట్స్ మాత్రమే మీట్ అయ్యి తాంబూలాలు మార్చుకుంటారట. మేము ఉంటామా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఉంటే ఎంగేజ్మెంట్ కూడా ఒకసారి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి వినాయకుడికి ముడుపు కట్టడం అంటారు, లేదా దాన్ని పసుపు దంచే కార్యక్రమం అని కూడా అంటారు. సో దానికి ఒకటి, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఉంటే ఎంగేజ్మెంట్ ఒకటి, ఆ తర్వాత జస్ట్ పెళ్ళికి ముందు రోజు హల్దీ ఉంటుంది, మార్నింగ్ నలుగు పెడతారు, ఆ తర్వాత వెంటనే పెళ్లి కూతుర్ని చేస్తారని చెప్పారు. సో ఇప్పటికీ 4 శారీస్ అయినాయి. నెక్స్ట్ మ్యారేజ్ రోజున మార్నింగ్ అంకురార్పణ పూజ అనేది ఒకటి చేయిస్తారనమాట. ఆ తర్వాత ఈవినింగ్ ఎదురుకోల్లో కూడా ఓన్లీ పేరెంట్స్ అండ్ పెళ్ళికొడుకు మాత్రమే ఉంటారు, పెళ్ళికూతురు ఉండదని చెప్పారు క్లియర్గా. సో అదైతే నేను తీసేస్తున్నాను లెక్కలోంచి. టోటల్ 5 అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ ఈవినింగ్ ఎదురుకోల తర్వాత ఇమీడియట్గా రిసెప్షన్ మాత్రం అడిగామన్నమాట. మా ఫ్రెండ్స్ వస్తారు, కొలీగ్స్ వస్తారు. నైట్ అర్ధరాత్రి మ్యారేజ్ కోసం నైట్ అంతా వెయిట్ చేయరు, నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాబట్టి అని చెప్పామన్నమాట. అందుకని రిసెప్షన్ ఉంటుంది ఖచ్చితంగా అని రిక్వెస్ట్ చేసుకున్నాం పేరెంట్స్ని. బట్ కలిసి ఫోటోలు తీసుకునే ప్రాసెస్ అయితే లేదు, జస్ట్ పక్కపక్కన నుంచోబెట్టి ఫోటోలు తీస్తాం అంతే అని చెప్పేశారు ముందే క్లియర్గా. ఆ తర్వాత జీలకర్ర బెల్లం అనమాట, బుట్టలో తీసుకొని వచ్చి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు, అదొకటి ఉంటుంది. నెక్స్ట్ మ్యారేజ్కి వైట్ శారీ అన్నారు కదా, ఇలా కలర్ కాంబినేషన్స్ ఏమన్నా ట్రై చేద్దాం అనుకున్నా. బట్ సింపుల్ క్లారిటీ ప్యూర్ వైట్ శారీ, అది కూడా నేయిస్తారట. మామూలుగా మనకి శారీ లెంత్ కాకుండా అది ఏదో 6 గజాల 7 గజాలు ఏదో చెప్పారు. ఆ శారీ మ్యాండేటరీ వెడ్డింగ్కి అని చెప్పారు. సో అది సూర్య గారు వాళ్ళ ఫాదరే సూర్య గారి అవుట్ఫిట్ నా అవుట్ఫిట్ నేయిచ్చి తీసుకొస్తామన్నారు. కాబట్టి దాన్ని నేను లెక్కలోంచి తీసేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఈ పిక్చర్లో ఉన్నట్టు ఉంటుందట. అది ఎంతవరకు నాకు సూట్ అవుతుందో తెలీదు. నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం సూర్య గారు వాళ్ళ ఇంట్లో జరుగుతుందట. అదే వ్రతంలో మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు అంటే పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టాలని అన్నారు. సో టోటల్ అటు ఇటు వేసుకుంటే కనుక 10 శారీస్ అయ్యేలాగా ఉన్నాయి. ఆల్రెడీ నా దగ్గర గృహప్రవేశంకి కొంతమంది పెట్టిన శారీస్ అట్లా ఉన్నాయి, ఎక్స్ట్రా శారీస్ మా మమ్మీవి అలా కూడా ఉన్నాయి. సో అన్నెసెసరీగా ఎక్కువ కొనకుండా లిమిటెడ్గా కొని ఆల్రెడీ ఉన్న వాటిల్లోంచి కొన్ని అడ్జస్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను. లెట్స్ గో ఫర్ షాపింగ్. టీ నగర్లో శరవణ స్టోర్స్ ఏదో ఆఫర్స్ ఉన్నాయంట, ఆషాఢం సేల్స్ అనేసి చూద్దామని వచ్చాను. సో మొత్తానికి కాంబినేషన్స్ కొన్ని శారీస్ అయితే నేను ఏవైతే రెఫరెన్స్ పిక్చర్స్ తీసుకున్నానో వాటికి సిమిలర్గా దొరికినాయి. కొన్నేమో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాను. ఈ కలర్స్ ఫొటోస్లో బాగా హైలైట్ అవుతాయి అని అనిపించినవి తీసుకున్నాను.
నాకు ముహూర్తానికేమో కొంచెం ట్రెడిషనల్ వైబ్స్, రిసెప్షన్‌కేమో కొంచెం ట్రెండీ వైబ్స్ గావాలి. సో, దానికి సూట్ అయ్యేలా తీసుకున్నానన్నమాట. కలర్ కాంబినేషన్స్ కానీ, దాని మీద వచ్చిన జరీ వర్క్ గానీ. నా షాపింగ్ కంప్లీట్ అయింది. ఒక్కో శారీ ఎంతయింది, టోటల్ కాస్ట్ ఎంతయింది డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై బై.